This video is available in multiple languages. Check the description to watch in your preferred language. హలో ఎవరీవన్, ఇప్పుడు సమయం మార్నింగ్ 4 o'clock. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. ఈ వీడియోలో తిరుపతి దర్శనం ది కంప్లీట్ డీటెయిల్స్ అలిపిరి మెట్లు ఎక్కుతా చెప్తా పోతాను. సో లెట్స్ బిగిన్ ద జర్నీ. ఇది అలిపిరి మెట్టు స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు. అన్ని భక్తాలు ఇక్కడి నుంచే మెట్లు ఎక్కేది స్టార్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి అందరూ భక్తులు ఇక్కడే పూజం చేసి మెట్లెక్కేది స్టార్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, దానికి కొంచెం రష్ ఉంది ఇక్కడ. మీరు తిరుపతి నుంచి తిరుమలకి మీరు 3 విధాలుగా వెళ్ళొచ్చు. నంబర్ 1, తిరుపతి నుంచి మీరు బస్ రూట్లో 22 kilometers అవుతుంది, బస్సులో డైరెక్ట్ పోవచ్చు. నంబర్ 2, అలిపిరి మెట్టు నుంచి 9 kilometers అవుతుంది, నడుచుకొని పోవచ్చు. మళ్ళీ శ్రీవారి మెట్టు నుంచి 3 kilometers అవుతుంది, ఇలాగైనా వెళ్ళొచ్చు. సో ఈ 3 రూట్లో మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇది మహావిష్ణు మొదటి అవతారం. మీరు అలిపిరి స్టార్టింగ్ పాయింట్లోనే లగేజ్ అన్ని ఇచ్చి స్టెప్స్ ఎక్కేకి స్టార్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేస్తారు మీ లగేజెస్ ఏమైనా ఉంటే. ఇది విష్ణు ఇంకొకటి అవతారం. ఇప్పుడు నేను 250th స్టెప్ దగ్గర ఉన్నాను. దీన్ని మైసూరు గోపురం అంటారు. ఇక్కడ చూడొచ్చు. చాలామంది ప్రతి స్టెప్స్ పైన దీపం వెలిగిస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని స్టెప్స్ పైన దీపం వెలిగింది. మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి మూర్తి చూడొచ్చు. ఇది వచ్చి 700th స్టెప్ దగ్గర వస్తుంది. ఇప్పుడు నేను 800 నుంచి 1000 స్టెప్ దగ్గర వచ్చినాను. ఇక్కడ చూడండి ఎన్ని మంది ఎక్కుతున్నారు. మళ్ళీ మీరు ఎక్కుతూ ఉంటే ప్రతి స్టెప్స్ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్, మీరు ఆ మెట్లు దగ్గర ఉన్నారని. ఇప్పుడు నేను 1150th స్టెప్ దగ్గర ఉన్నాను. దీన్ని ఎలకాయల మండపం అంటారు. ఇక్కడి నుంచి తిరుమల 8 kilometers అంట. ఇది నా లైఫ్లోనే ప్రతి పెద్ద ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటాను. చాలామంది ఇలాగే ప్రతి స్టెప్స్ పైన కుంకుమ కూడా వెలిగిస్తారు. ఇది వచ్చి విష్ణువిన నరసింహ అవతారం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు టైం 8:30 అయింది. ఇక్కడే కొంచెం తినేసి మళ్ళీ ఎక్కేకి స్టార్ట్ చేసిన. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 1550 స్టెప్స్ దగ్గర ఉన్నాను. ఒక్కొక్క స్టెప్స్ పైన ఇలాగ రాస్తున్నారు. మీకేమైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే భయపడ అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ అన్ని ఫోన్ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేశారు. ఇక్కడ మెడికల్ స్టోర్స్, క్లినిక్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను 1700 స్టెప్ దగ్గర ఉన్నాను. ఇంకా 1850 స్టెప్స్ ఎక్కాల. ఇక్కడ చూడండి, ఎంత ఏజ్ అయినా కూడా ఎలాగ ఎక్కుతున్నారు. రియల్లీ గ్రేట్ అనొచ్చు వీరిని. చూడండి, ఇంకా కొంచెం దూరం అలాగే నడుచుకొని వస్తే ఇప్పుడు నేను 1800 స్టెప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విష్ణువిన ఇంకొక అవతారం ఉంది. చూడండి, ఇది వచ్చి విష్ణువిన వామన అవతారం. చూడండి, ఇదే విష్ణువిన వామన అవతారం. ఇప్పుడు నేను 2000 స్టెప్ దగ్గర ఉన్నాను. ఇంకా చాలా ఉంది ఎక్కేది. అలాగే నడుచుకొని వస్తే ఇంకొక గోపురం దొరుకుతుంది. చూడాలా ఇది ಯಾವ గోపురం అని.
సో ఇది వచ్చి గాడి గోపురం అని ఇక్కడ రాస్తున్నారు చూడండి, గాడి గోపురం వైద్యశాల అని. సో ఇది చాలా పెద్ద గోపురం అనొచ్చు, చూడండి ఎంత పెద్ద ఉంది. చూడండి ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ ఇక్కడ. మళ్ళీ ఇది చాలా ఓల్డ్ గోపురమ్స్, ఇక్కడ ఉన్నవన్నీ చాలా ఓల్డ్ గోపురమ్స్ అనొచ్చు. చాలా పెద్ద గోపురం ఇది. ఇక్కడ 2 చిన్న టెంపుల్స్ ఉన్నాయి చూడండి. మీరు ఈ గాడి గోపురం రీచ్ అయినారంటే మీరు 50% ఆఫ్ యువర్ ట్రెక్ కంప్లీట్ చేశారనొచ్చు. చాలామంది ఈ గాడి గోపురం దగ్గరనే టిఫిన్ తినేసి జర్నీ కంటిన్యూ చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ గోపురం దగ్గర మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటరు, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ మెడికల్ స్టోరు, క్లినిక్ అన్నీ ఉంటాయి. సో దీన్ని మనం సెంటర్ ఆఫ్ ద ట్రెక్ అనొచ్చు. మీరు ఇక్కడ ఇంకొక విష్ణు అవతారం చూడొచ్చు. మళ్ళీ దీన్ని గాలి గోపురం ఎందుకు అంటానంటే ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ చాలా మంచిగా అవుతుంది. మళ్ళీ నడుచుకొని పోతూ ఉంటే చాలా స్ట్రెస్ అవ్వదు, ఎందుకంటే కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది. సో దానికే దీన్ని గాలి గోపురం అంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి మీకు ఇలాగే స్టెప్స్ ఓపెన్ స్పేస్లో ఉంటుంది. ఇప్పుడు నేను 2100 స్టెప్ల దగ్గర ఉన్నాను, ఇంకా 1450 స్టెప్స్ ఎక్కాల. మీరు ఎక్కుతున్న అప్పుడు ఇలాగే కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు, అంత స్ట్రెస్ అవ్వదు. మళ్ళీ మీరు ఇప్పుడు శ్రీరామ అవతారం చూస్తున్నారు. చాలా దగ్గర ఇలాంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇలాగే స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అంత కాలు నప్పేదు. చూడండి ఇక్కడ ఎంతమంది రాయి పైన రాయి పెట్టినారో చూడండి, అక్కడి వరకైనా పెట్టారు, ఫుల్ అవే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇటు సైడ్ కూడా చాలా ఉన్నాయి అలాగే. చూడండి ఫైనల్లీ మాకు 2 జింకలు చూసినకి దొరికినాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి జింకలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది ఒక డిఫరెంట్ లాగా ఉన్నాయి చూడండి. ಸಾರಂಗಕ್ಕೆ ಕೊಂಬು ದೊಡ್ಡ ಇರ್ತವೆ, ಎಣ್ಣಿರ್ಬೋದು. ఇది విష్ణువిన ఇంకొక అవతారం. ఇక్కడ చూడండి, డోంట్ అప్రోచ్ ద వైల్డ్ లైఫ్ అని రాస్తున్నారు. ప్రాణుల నుంచి కొంచెం దూరం ఉంటే మంచిది. మీరు ఇక్కడ పైన ఒక రోడ్ చూడొచ్చు. మీరేమైనా బస్సులో, కార్లో వెళ్తే ఇలాగే వెళ్ళాలి. ఇదే రూట్లో చాలా వెహికల్స్ పోతున్నాయి చూడండి. సో ఇది వచ్చి విష్ణువిన కృష్ణ అవతారం. చాలా పెద్ద మూర్తి ఉంది ఇది. చూడండి ఇక్కడ పులి అన్నీ ఉన్నాయంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు నేను 2600 స్టెప్స్ ఎక్కానంట, ఇంకా 950 స్టెప్స్ బాకీ ఉంది. సో ఫైనల్లీ మీరు ఇక్కడ లాస్ట్ కల్కి అవతారం చూడొచ్చు. ఇక్కడే మీరు ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడొచ్చు.
ఇక్కడే దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక రూట్ మ్యాప్ వేసినారు, మీరు చూడొచ్చు. స్టార్టింగ్ అక్కడి నుంచి గరుడ స్టాచ్యూ నుంచి స్టార్ట్ చేసినాం. అక్కడ నుంచి ఇప్పుడు ఆంజనేయ స్వామి తర్వాత అలాగే వెళ్తే తిరుమల దొరుకుతుంది. టోటల్ 9 కిలోమీటర్స్ జర్నీ ఇది. మళ్ళీ ఇక్కడ ఒక ఫారెస్ట్ మ్యూజియం ఉంది, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా షాప్స్ ఉంటాయి. సో మీరు తినేకి ఏమీ కంగారు పడ అక్కర్లేదు, ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ దొరుకుతాయి తినేకి. మీరు ఇక్కడ ఒక జింక ఉంది చూడొచ్చు, చూడండి ఒక్కటే ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 2760 స్టెప్ దగ్గర ఉన్నాను. దీన్ని దొరసాని మండపం అంటారు. ఇంకా చాలా ఉంది ఇక్కడి నుంచి ఎక్కేది. మళ్ళీ మీరు ఇక్కడ ఒక స్క్వైరల్ చూడొచ్చు, ఎంత పెద్ద స్క్వైరల్ ఉంది ఇది. ఇప్పుడు నేను 2830 స్టెప్ దగ్గర ఉన్నాను. దీన్ని కొత్త మండపం అంటారు. ఇక్కడ నుంచి తిరుమల ఇంకా 4.4 కిలోమీటర్ ఉందంట. మళ్ళీ మీరు ఇక్కడ అన్ని పిల్లర్ పైన విష్ణువిన పేరు చూడొచ్చు. చూడండి, ఇక్కడ గోకులానందన గోవింద అని ఇలా రాసినారు. మీరు ఇలాగే చదువుతా జపం చేసి నడుచుకొని పోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను 2840 స్టెప్ దగ్గర ఉన్నాను. దీన్ని ముగ్గబావి మండపం అంటారు. చూడండి, ఇక్కడ ఒక పార్క్ లాగా ఎంత బ్యూటిఫుల్ వ్యూ దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఉంది. మీరు ఇక్కడ కూడా విజిట్ చేసి అలాగే వెళ్ళొచ్చు. మళ్ళీ అలాగే కొంచెం వస్తే ఇక్కడ ఒక స్కై వాక్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ పైన కూడా నడుచుకొని పోవాలా. ఆదిలక్ష్మి ప్రియ గోవింద, అనాథ రక్షక గోవింద. చూడండి, గోవిందాన్ని జపా చేస్తే ఎలా వెళ్తున్నారో, రియల్లీ గ్రేట్. మళ్ళీ మీరు ఇక్కడ నుంచి మౌంటైన్ టాప్ వ్యూ చూడొచ్చు. చూడండి ఎంత బాగా కనపడుతుంది. ఇక్కడ ఏముందో ఇవన్నీ ఫారెస్ట్, మీరు అక్కడి వరకు చూడొచ్చు, ఇవన్నీ ఫారెస్ట్ ఏరియా. మళ్ళీ ఇక్కడ వెదర్ చాలా కూల్ ఉంది. మళ్ళీ మెట్లు ఒక్కటే కాదు, ఇలాగ రోడ్ పైన కూడా నడుచుకొని పోవాలా. ఇవన్నీ కలిపి టోటల్ 9 కిలోమీటర్స్ అవుతుంది తిరుమలకి. చూడండి ఎంత పెద్ద బెట్టం ఉంది, బా తల ఎత్తి చూడాల. మళ్ళీ మీకు అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది. చూడండి, మనం అక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ ఫారెస్ట్ వ్యూ చూడండి ఎంత బాగుంది, వావ్. మళ్ళీ ఇక్కడ ఇంకొక గోపురం చూడొచ్చు, చూడాలా ఇది ಯಾವ గోపురం అని. మళ్ళీ ఈ గోపురం పేరు మోకాలి మిట్ట గోపురం అని. ఇక్కడ నుంచి తిరుమల 2.4 కిలోమీటర్ ఉందంట. సో చూడండి, ఇది ఎంత పెద్ద గోపురం ఉంది. మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న పిల్లలకి కూడా ఒక 2 స్టెప్స్ ఎక్కిస్తున్నారు మోకాళ్ళతో. మళ్ళీ వాళ్ళు కూడా అలాగే ఎక్కుతున్నారు.
నడిచి కొంచెం టైర్డ్ అయింది. సో పర్లేదు. మళ్ళీ మీరు ఇక్కడ ఒక బోర్డ్ చూడొచ్చు. ఇప్పుడు నేను 3100 స్టెప్స్ కంప్లీట్ చేస్తున్నానంట. ఇంకా 450 స్టెప్స్ బాకీ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి తిరుమల 2 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా 2 కిలోమీటర్ పోవాలి ఇలాగే. సో అలాగే 100 మెట్లు ఎక్కిన తర్వాత సో ఫైనలీ అవర్ బిగ్గెస్ట్ తిరుపతి ట్రెక్కింగ్ ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్లో కూడా ఇలాగే ఆరతి తీసుకొని ఎక్కేది స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు కూడా అలాగే అక్కడ ఆరతి తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయినాం. సో టోటల్ ఇక్కడి వరకు 9 కిలోమీటర్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం తిరుమల రీచ్ అయినాము. ఇక్కడ నుంచి అలాగే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అలాగే నడుచుకొని వెళ్తే తిరుమల దొరుకుతుంది. సో మీరు చూడొచ్చు, ఇదే తిరుమల. మనము తిరుమల రీచ్ అయినప్పుడు మాకు గ్రాండ్ వెల్కమ్ దొరికింది అని చెప్పేకి ఇష్టపడతాను. ఎందుకంటే చూడండి, కరెక్ట్గా మనం రీచ్ అయినప్పుడు ఇలాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. సో ఇది ఒక గ్రాండ్ వెల్కమ్ లాగా అయింది. చాలా సంతోషమైంది ఇది చూసి. ఇది ఒక తిరుమలకి మీకు వెల్కమ్ అని చెప్పినట్టుంది. మీరు కింద ఇచ్చిన మీ లగేజెస్ అన్ని ఇక్కడ మీరు ఫ్రీగా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడే దొరుకుతాయి మీ లగేజెస్ అన్ని. మళ్ళీ మీకు తిరుమలలో యాదే ప్రైవేట్ లాడ్జ్ గెస్ట్ హౌస్ దొరకదు. ఇక్కడున్న రూమ్స్ అన్నీ టీటీడీకి సంబంధించింది. మళ్ళీ మీకు ఏమైనా రూమ్స్ కావాలంటే ఇక్కడ ఒక సిఆర్ ఆఫీస్ అని ఉంది. మీరు అక్కడ పోయి కాంటాక్ట్ చేస్తే మీకు ఏమైనా రూమ్స్, లాకర్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు అన్నీ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం అలాగే వెళ్తే మీకు ఫ్రెష్ అప్ అయినకి ఫ్రీ వాష్రూమ్స్ వ్యవస్థ అన్నీ చాలా బాగుంది. మీరు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమంటే ఇక్కడ రూమ్స్ అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి. మళ్ళీ లాకర్స్ ఏమైనా కావాలంటే అది వేరే ప్లేస్లో ఉంటుంది. మళ్ళీ స్లిప్పర్స్ ఏమైనా వదలాలంటే ఇంకొక ప్లేస్లో ఉంది. మళ్ళీ మీకు తిరుపతి టెంపుల్కి దర్శనం పోవాలంటే అది కొంచెం దూరం ఉంది. దీని నుంచి మీకు నడిచేది కొంచెం కష్టం అవ్వచ్చు. ఏమైనా దర్శనంకి వస్తున్నారంటే ముందనే ప్రీ బుకింగ్ టికెట్ అయినా టోకెన్ అయినా తీసుకొని రావడం బెటరు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ దర్శనం చేయది కొంచెం కష్టమే. ఎందుకంటే మిమ్మల్ని ఒక రూమ్లో లాక్ చేస్తారు. అక్కడ చాలాసేపు వెయిట్ చేయాలి పడుతుంది. మళ్ళీ మీరు చూస్తున్నారు కదా, ఇదే తిరుమల టెంపుల్. మళ్ళీ టెంపుల్ లోపల వాచెస్, కెమెరా, మొబైల్ ఏమీ అలో ఉండదు. మీరు అన్నీ అక్కడ కౌంటర్లో ఇచ్చి రావాల్సిందే. మళ్ళీ మీరు దర్శనం అయిన తర్వాత మీరు లడ్డు కౌంటర్కి వెళ్ళొచ్చు. అక్కడ దర్శనం అయింది అని స్లిప్ చూపిస్తే మీకు ఫ్రీ లడ్డు ఇస్తారు. దర్శనం అవ్వలేదని కూడా మీరు డబ్బులు ఇచ్చి లడ్డు తీసుకోవచ్చు. ఇదే చూడండి, లడ్డు కౌంటరు చాలా పెద్దది ఉంది. మళ్ళీ మీకు తిరుమల నుంచి తిరుపతికి చాలా బస్సు, ట్యాక్సీస్ అన్నీ దొరుకుతాయి పైన. తిరుమల నుంచి తిరుపతికి 90 రూపీస్ బస్ టికెట్, 100 రూపీస్ ట్యాక్సీ టికెట్ ఉంటుంది. ఈ తిరుపతిలో చాలా పెద్ద బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ 24 అవర్స్ ఎక్కడికైనా బస్ దొరుకుతూనే ఉంటాయి. సో ఇదే చూడండి బస్ స్టాండ్. ఇక్కడ బస్ వ్యవస్థ అన్ని చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్.